నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను ఒక శ్లోకం విన్నానండి. యత్ర నార్యస్తు పూజ్యంతే అని చెప్పి ఒక శ్లోకం ఉంది. అంటే ఇది విన్నప్పుడు అనిపించింది, వివరణ పూర్తిగా అర్థం కాకపోయినా ఇది ఆడవారికి సంబంధించింది. ఆడవాళ్ళని పూజింపబడితే అక్కడ అంతా కూడా శుభమే అన్నట్టు ఒక చిన్న అవగాహన అయితే వచ్చింది. అసలు ఏంటి అర్థము? అంటే మన పెద్దవారు ఏ మెసేజ్ ఇచ్చినప్పటికీ దాంట్లో ఎంతో ఆంతర్యం ఉంటుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ శ్లోకాన్ని బట్టి దాని వివరణతో పాటు తెలియజేయండి. స్త్రీ అనే శబ్దానికి ఇంకా పర్యాయ పదాలు, వేరే వేరే పదాలు ఇంకా చాలా ఉన్నాయి. జనని, తల్లి, మాత, ఇవన్నీ దేన్ని చెబుతున్నాయి అంటే స్త్రీనే చెబుతున్నాయి. ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటే చూడండి, గంగని గంగా అనం, గంగమ్మ తల్లి అంటారు. అవును. ప్రతి చోట్ల కూడా, అంటే పూర్వకాలంలో కూడా ఆడవాళ్ళకి పేర్లు పెట్టినప్పుడు ఎల్లమ్మ ఇలాంటి పేర్లు తెలంగాణలో బాగా మనం వింటూ ఉంటాం. ఎల్లమ్మ అని ఇలాంటి పేర్లు. అంటే దేవతకైనా మామూలు స్త్రీకైనా సరే అమ్మ అనే పేరుతో సంబోధించడం అనేది మనకి పరిపాటి. అందులో తెలుగు వాళ్ళకి మరీ మరీ ముఖ్యంగా. మిగతా రాష్ట్రాల వాళ్ళకి అమ్మ అనే పలకరింపు ప్రతి దానిలో లేదు. తులసీదేవిని తులసమ్మ అంటారు, గంగని గంగమ్మ అంటారు, భూమిని భూమాత అంటారు. రామాయణంలో సాక్షాత్తుగా రామచంద్రమూర్తే చెప్పాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే తల్లితోనే ప్రారంభం అయ్యింది కాబట్టి జనని జన్మభూమి, పుట్టిన భూమి, అలాగే జన్మనిచ్చిన తల్లి, ఈ రెండు ఉన్న ప్రదేశం స్వర్గం కంటే కూడా గొప్పదే అని. కాబట్టి అందులో కూడా ఇంకోటి, స్త్రియాహ రక్ష్యాహ పోష్యాస్య అని మహాభారతంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ఆడవారికి ఎవరైతే ఉన్నారో ఆడవారు, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజానిది, వారిని పోషించుకోవాల్సిన బాధ్యత సమాజానిది. ఎందువల్ల అంటే మగవాడనేవాడికి కేవలం వాడి జీవన చిత్రం చూస్తే గనక కొన్ని పాత్రలే, తండ్రిగా, కొడుగ్గా, భర్తగా మాత్రమే. కానీ స్త్రీమూర్తి దగ్గర వచ్చేసరికి అలా కాదండి. తల్లిగా, ఓ చెల్లిగా, అక్కగా, ఇంకో చాలా రకాల పాత్రలు. కాబట్టి ఒక రకం కాదు, గృహిణిగా, ఇంట్లో ఇవాళ కాలంలో ఉద్యోగస్తురాళ్ళుగా, కాబట్టి ఇన్ని పాత్రలు పోషిస్తోంది ఆవిడ. కాబట్టి స్త్రీమూర్తి గురించి చెప్పాలి అంటే నేను ఇంకోడెవరు చెప్పడం కాదు. మహాభారతంలోనే స్త్రీ ప్రశంసాధ్యాయం అని ప్రత్యేకించి ఒక స్త్రీ పర్వం కూడా ఉంది. అలాగే బృహత్సంహిత అని ఒక పుస్తకం వరాహమిహిరుడు రాశాడు. అందులో స్త్రీ ప్రశంసోధ్యాయం అని చెప్పని 20 శ్లోకాలతో వరాహమిహిరుడు ఒక 20 శ్లోకాలు చెప్పాడు స్త్రీమూర్తి గురించి. అందువల్ల మిగతా అంటే మగపిల్లాడికి ఆడపిల్లకి ఉన్న వ్యత్యాసం చూసుకుంటే ఎప్పుడైనా సరే ఎందుకు ఆడపిల్ల గొప్పదయ్యింది అంటే ఒక మాట ఏమంటారంటే, ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం అని చెప్పని. చాలామంది పెద్దలు వాళ్ళకు ఒకవేళ ఆడపిల్లలు లేకపోతే, సంతానంగా లేకపోతే గనక ఏం చేస్తారు అంటే ఆడపిల్లని దత్తత తీసుకుని కన్యాదానం చేసేటువంటి సందర్భాలు కూడా లోకంలో ఉన్నాయి. ఎందువల్ల అంటే మగపిల్లాడి వల్ల వంశం ధరించే అవకాశం అనేది పెద్దగా, అంటే ధరిస్తుంది వాడు చేసే వైదిక కార్యక్రమాల వల్ల. కానీ ఆడపిల్లని కన్యాదానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, ఏ పుట్టింట్లో అయితే ఉందో ఆవిడ ఆ ఇల్లు తరించబడుతుంది, ఏ ఇంటికైతే వెళ్ళిందో అది కూడా తరించబడింది. కాబట్టే మీరు చెప్పిన శ్లోకంలో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనే మాటకి స్త్రీ దేవతా స్వరూపం. కాబట్టి అమ్మవారి స్వరూపం, శక్తి స్వరూపం. మనకు ఇంకో మాట ఏంటంటే, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై అని చెప్పని. అన్ని ప్రాణుల్లో కూడా అమ్మ లేని ప్రాణి ఏమిటి? చీమైనా ఇంకో చీమకి జన్మనివ్వాల్సిందే, దోమైనా ఇంకో దోమకి జన్మనివ్వాల్సిందే. కాబట్టి ఆ మాతృతత్వం ఏదైతే ఉందో అది అన్ని ప్రాణుల్లోనూ కూడా ఉంది. అన్ని ప్రాణుల్లో ఉన్నవాడే పరమాత్మ. అంటే అక్కడ దేవతలు ఆటోమేటిక్గా ఉంటారు. అందువల్ల ఈ ఎవరైతే స్త్రీమూర్తి ఉందో, ఈ స్త్రీమూర్తి వల్ల ఏమవుతోంది అంటే, ఏవైతే రెండు కులము అంటే మనకు లోకంలో ఏమనుకుంటామంటే జాతి, క్యాస్ట్ అనే ఆలోచనలో ఉంటాం. కానీ కాదు, కులము అంటే వంశము అని అర్థం.
కాబట్టి కన్యని ఆడపిల్లని వేరే వాళ్ళకి దానం చేయడం వల్ల ఏమవుతోంది అంటే 2 వంశాలు కూడా ఉమ్, తరిస్తున్నాయి. ఓకే. అందులో ఇంకోటి ఏంటంటే ఆడపిల్లకున్న పేర్లలో దుహిత అని కూడా ఓ పేరు ఉంది. ఉహుం, కాబట్టి దూరం నుంచి అంటే అత్తవారింట్లోంచి ఆలోచిస్తూ ఉంటుందిట. మా నాన్న ఎలా ఉన్నాడు, మా అమ్మ ఎలా ఉంది అని పుట్టింటి క్షేమం గురించి. ఆలోచిస్తూ పుట్టింటి విషయం ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించడం మాత్రమే కాదు, హితాన్ని కూడా కోరుతుంది, మేలుని కూడా కోరుతుంది. కాబట్టి దుహిత. అందువల్ల ఒక మాట చక్కని ఒక శ్లోకం ఉంది స్త్రీ గురించి. ఏమిటి అంటే, పుత్రీతి జాత మహతీహ చింత కస్మై ప్రదేయేతి మహాన్ వితర్క దత్తా సుఖం ప్రాప్స్యసి వా నవేతి కన్యాపితృత్వం ఖలు కష్టకర్మ. అర్థం ఏంటండి? చెబుతా. ఏమిటంటే, ఆడపిల్ల పుట్టిందన్నప్పుడు తండ్రి అనేవాడికి మనసులో కాస్త భయం మొదలవుతుంది. కాబట్టి ఏమిటా భయం, ఎలా పెంచాలి అనే ఒక భయం. ఇంకో భయం కూడా మొదలవుతుంది. ఏమిటి అంటే, కస్మై ప్రదేయ, ఎవరికి ఇవ్వాలి, ఉమ్, ఏ ఇంట్లో ఇవ్వాలి. ఇదో పెద్ద తర్కమే, శషమిషలు అన్నీ కూడా ఆలోచనలు. ఉమ్, పోనీ ఇంత ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేసేసాడు అనుకోండి, ఆ. తర్వాత దత్తా సుఖం ప్రాప్స్యసి వా నవేతి, వెళ్ళిన చోట సుఖంగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తాడట. కాబట్టి కష్టం అంటే ఎవరిది అంటే, ఉమ్, ఎవరిదని చెప్పారు అంటే ఆడపిల్ల తండ్రిది అని చెప్పాడు తప్ప మగపిల్లాడి తండ్రిది అని చెప్పాల. అంటే స్త్రీకి ఉన్నటువంటి, ఆవిడని ఎవరు కాపాడుకోవాలండి? పితా రక్షతి కౌమారే. కౌమార దశలో ఉన్నప్పుడు తండ్రి కాపాడుకోవాలి స్త్రీమూర్తిని. వివాహం అయిన తర్వాత భర్త కాపాడుకోవాలి. ఆ భర్త కూడా ఆ స్థితి కూడా దాటిన తర్వాత ఎవరైతే ఆమె సంతానం ఉన్నారో ఆవిడ కాపాడుకోవాలి. ఉమ్, ఎవరిని కాపాడుకుంటాం మనం? ఏదైతే వాల్యుబుల్ థింగ్ ఉంటుందో దాన్ని కాపాడుకుంటాం. వాస్తవం. రాయిని ఎవరు కాపాడక్కర్లేదు, కంకర రాయిని. వజ్రాన్ని అయితే ఏం చేయాలి? లాకర్లో పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వజ్రం లాంటిది స్త్రీ, ఉమ్, వజ్రం లాంటిది ఆడపిల్ల, ఎవరైనా సరే, కన్య ఎవరైనా సరే. అంత వాల్యుబుల్ థింగ్ కాబట్టి మనం దాన్ని కాపాడుకుంటున్నాం. ఉమ్, కాబట్టి ఆ స్త్రీమూర్తి ఎవరైనా సరే, కృష్ణుడైనా సరే, రాముడైనా సరే, తల్లి గర్భాన్ని ఆశ్రయించకుండా ఎలా బయటకు వచ్చాడు? ఉమ్, రాలేడు. కాబట్టి దేవతలకు కూడా జన్మనిచ్చేది ఎవరు అంటే శ్రీమూర్తి. ఉమ్, కాబట్టి అక్కడ ఆవిడ ఉంది అంటే దేవతలు కూడా అక్కడే ఉన్నారండి. ఉన్నారు. అది మీరు చెప్పినటువంటి శ్లోకానికి భావం. ఇంత భావం దానిలో మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, ఊరికే విశ్లేషణ చేయడం కాదు, అవును. ఆ శ్లోకంలో తాత్పర్యాన్ని మనం ఇంతగా అర్థం చేసుకోవాలి. బాగుంది అంటే మీరు ఇచ్చిన వివరణ. కానీ ప్రస్తుతం నిజంగా ఆడవారికి కానీ మాతృమూర్తికి కానీ ఆ దక్కాల్సిన ఆ గౌరవం కానివ్వండి, లేకపోతే ఆ ప్రొటెక్షన్ కానివ్వండి, ఆ రక్షణ కానివ్వండి ఉందంటారా ప్రస్తుతం? ఉంటుందా ఉండదా అనే ప్రశ్న వేస్తే, ఉంటుంది అన్నా మనిషిలో ఉన్న సంస్కారం కారణం, ఉండట్లేదు అన్నా మనిషిలో ఉన్న ప్రవృత్తే కారణం. కాబట్టి ఒక భావాన్ని మనం అన్ని చోట్ల పొందలేం, కొన్ని చోట్ల మాత్రమే పొందుతాం. ఎప్పుడైనా సరే మన యొక్క భారతీయ విద్యా విధానం ప్రధానంగా ఎక్కడొస్తోంది, దోషం అంతా ఎక్కడొస్తోంది అంటే విద్యా విధానంలో దీన్ని చెప్పేవాడు లేకపోవడం. ద్రౌపది గురించి చెప్పండి, 5వ క్లాస్ నుంచి అవగాహన వస్తుంది. సీత పాత్ర ఎలాంటిది, ఆ ఔచిత్యం ఎట్లాంటిది చెప్పండి. ఉమ్, మగపిల్లాడికైనా ఆడపిల్లకైనా ఇది క్యారెక్టర్లో ఉన్నటువంటి Respect ఉంటుంది. ఇన్స్పిరేషన్. అందువల్ల అప్పుడు వాడికి ఏం తెలుస్తుంది అంటే ఎవరిని మనం ఎలాంటి కోణంతో చూడాలి, ఉమ్, ఉమ్, ఎవరి పట్ల ఏ భావాన్ని ప్రదర్శించాలి అనేటువంటి జ్ఞానం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఉమ్, రామాయణ మహాభారతాల వల్ల, వస్తుంది. ఏవైతే కావ్యాలు ఉన్నాయో వాటి వల్ల వస్తుంది. ఆ. దురదృష్టవశాత్తు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడా కూడా మనకి ఇవి కనపడవు విద్యా విధానంలో. అవును. కాబట్టి ముందు గౌరవించే సంప్రదాయం కావాలి అంటే ఎక్కడ బీజం పడాలి అంటే ఇంట్లోనే దానికి బీజం పడాలి. కాబట్టి నా తల్లి వలె వేరే వారిని కూడా భావించవన్ను ఉమ్, అనే భావన ముందు వస్తే గనక, అందువల్లనే శంకరాచార్య స్వామి వారు అంటారు, అంటే ఎవ్వరూ చెప్పనప్పుడు వారు చెప్పారు ఓ మాట, ఉమ్, నారీ స్తనభర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వికార విశేషం ఏతచ్చింతయ వారం వారం. కాబట్టి శ్రీమూర్తి యొక్క ఏదైతే శరీర నిర్మాణం ఉందో అది ఆ జగజ్జనని, వెనకాల అమ్మవారు ఉన్నారు, ఆవిడికి అదే ఉంది.
అంతే. కాబట్టి ఈ తత్వాన్ని పట్టుకోవడం అంటే ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి దీన్నే ఏమంటామంటే వివేకం. ఆ వివేకం ఉన్నవాడికి స్త్రీని గౌరవించాలనేటువంటి ఆలోచన వాడికి విజ్ఞత ఉంటుంది. ఫస్ట్ నుంచే వస్తుంది. అవునండి. వేరే వాడికి చెప్పాల్సిన పని లేదు. నిజం. కాబట్టి లేని వాడికి చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే ఎవరైతే గురుస్థానంలో ఉన్నారో పెద్దవాళ్ళుగా ఉన్నారో అది ఇంటి నుంచి ఉన్నవారు. అంటే గురుస్థానం అనేది బయట వాళ్ళు కాకుండా ముందు ఇంట్లో వాళ్ళే దాన్ని తీసుకోవాలి. పాటించాలి. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అనేది కేవలం బయట వాళ్ళకి మాత్రమే కాదండి. ప్రతి తండ్రి కూడా ఓ టీచర్గా మారాలి. ప్రతి తల్లి కూడా ఓ టీచర్గా ముందే ఇక్కడ మారాలి. ఎందువల్ల అంటే మొక్కే వంగందే మానే వంగుతుందా అని సామెత. వాడు చిన్నప్పుడే ఆ బీజాలు వాళ్ళు పడితే గనక ఈ మర్యాద అంటే ఏమిటి, పద్ధతి అంటే ఏమిటి, అవతల వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవం ఏమిటి, ఇలాంటి వాటి వల్ల వాడికి ఏమొస్తుంది, సంస్కారం అనేది వాళ్ళు నెమ్మదిగా అలవాటు అవుతుంది. అంటే ఆ జ్వాల వాళ్ళలో మనం ముందు ఏం చేయాలి, రగిల్చాలి అంతే. నెమ్మదిగా. అది ఎక్కడ మొదలవ్వాలి అంటే ఇంటి నుంచే ముందది మొదలవ్వాలి. కాబట్టి ఇల్లు అమ్మ, కాబట్టి ఆ రెండే ముందు విద్యాస్థానాలు. ఆ రెండు దాటిన తర్వాత ఏమిటి అంటే విద్యాస్థానం కేవలం దేవాలయాలు. ఎందుకోసం అంటే దేవాలయాల్లో రామచరిత్ర చెప్తారు, రాముడి చరిత్రని, కృష్ణుడి చరిత్ర చెప్తారు. దానిలో ఏముంది నీతి అనేది తెలుస్తుంది. కాబట్టి అది తెలియాలి అంటే ముందు కృష్ణుడు అనేవాడు ఉన్నాడు, రాముడు అనేవాడు ఉన్నాడు, లేదు అహల్య అని ఒక ఆవిడ ఉంది, కౌసల్య స్త్రీమూర్తి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే గ్రంథాల్లో ఉంటాయి. అవి చెప్పాల్సింది ఎవరు అంటే ఇంట్లో ఉన్నవాళ్లే ముందు ప్రాథమికంగా అక్కడ విద్యను వాడు చెప్పాలి. కాబట్టి అలా చేసిన నాడు వారి పట్ల గౌరవం అనేది ఎప్పుడైనా సరే వస్తుంది. ప్రపంచంలో ఎప్పుడైనా సరే మంచి చెడు రెండు ఉంటాయండి. మంచి దురదృష్టం ఏంటంటే 20% ఉంటుంది. చెడు వెళ్ళినంత స్పీడ్గా మంచి వెళ్ళలేదు. కాబట్టి తీసుకెళ్ళాలి అంటే దాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత ఎవరికి వాడే తీసుకోవాలి. అప్పుడు సమాజం అనేది ఆటోమేటిక్గా మార్పు, అది నెమ్మదిగా ఆలోచన చేయడం మొదలు పెడితే మార్పు కూడా మొదలవుతుంది. వాస్తవం అండి మీరు చెప్పింది. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి